జనగామ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నానని, అందులో భాగంగానే నియోజకవర్గ ప్రజలకు గట్కేసర్లోని తన సొంత ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నానని తెలిపారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేడు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 79 మంది లబ్ధిదారులకు 23 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా గరిష్టంగా 60,000 మాత్రమే ఇస్తుందని, ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించుకునే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆయనకు 60,000 రూపాయలే రావడంతో చెక్కును చించి పారేశాడని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 60% డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు అందించామని తెలిపారు. జనగామ నియోజకవర్గ ప్రజలకు వైద్య ఆరోగ్య పరంగా అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు. గత 2 సంవత్సరాలుగా గట్కేసర్లోని తన సొంత ఆసుపత్రి నీలిమ ఆసుపత్రిలో నియోజకవర్గ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రజలకు వైద్య నిమిత్తం ఏ అవసరమున్నా తనను నేరుగా సంప్రదించవచ్చని, తనకు చేతనైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆపరేషన్ చేయాలంటే మందులకు కూడా బయటికి రాస్తున్నారంటే దురదృష్టం అనిపించింది. అందుకే మంత్రి గారు కూడా నేను మొన్ననే విన్నవించినాను. కాబట్టి ఇక్కడున్న ప్రభుత్వ వైద్య వ్యవస్థను మంచిగా గట్టిగా చేసుకోవాలని చెప్పేసి అధికారులతో మాట్లాడుతున్నాం ఎప్పటికప్పుడు. ఇక్కడున్న ఎందుకంటే మనం దగ్గరికి ఇమ్మీడియట్గా ఏమన్నా అయితే జనగామకే పోతాం. ఆ జనగామ హాస్పిటల్లో డాక్టర్లు ఉన్న తర్వాత అన్నీ ఉన్న తర్వాత వాటి పని చేయించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంటుంది. మీరు కష్టకాలంలో ఉంటే పెద్ద హాస్పిటల్ పోవాలంటే నిమ్స్కి వెళ్తున్నారు చాలామంది. నిమ్స్లో మనం కూడా ఎన్ఓసి ఇప్పించేసి ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటాం ఇప్పించి దరిదాపుగా నన్ను అప్రోచ్ అయిన ప్రతి వాళ్ళందరూ కూడా ఈ 2 సంవత్సరంలో నిమ్స్లో వైద్యం చేపిస్తున్నాం ఫ్రీగా. ఈ విధంగా నిమ్స్కు పోయినా సిఎంఆర్ఎఫ్ అయినా ఇక్కడున్న ప్రభుత్వ వ్యవస్థ బాగు చేసుకున్నా ఇవన్నీ చేస్తున్నాం. దీంతో పాటు ఇవన్నీ కాకుండా మీరు ఎవరన్నా గట్కేసర్ నీలిమ హాస్పిటల్కి వస్తే కూడా 1 పైసా ఖర్చు లేకుండా అన్ని విధాల సర్జరీ కానీ, టెస్టులు కానీ, సిటీ స్కాన్ కానీ ఏదున్నా కూడా అన్ని కూడా పరీక్షలు కానీ చేపించి చివరికి మందులు కూడా ఇచ్చి మీ అందరినీ కూడా ఎవరైనా ఒకవేళ ఇబ్బంది అయితే పంపించడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి అంటే జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు. వైద్యం అంటే అలా చిన్న జబ్బు వస్తే 1,00,000, 1,50,000, 2 లక్షలు ఖర్చు వస్తుంది. మన సంవత్సరం సంపాదన మొత్తం దానికే పోతుంది. 2 లక్షలు అయితే 2 సంవత్సరాల సంపాదన అయినట్టే. ఒక చిన్న మామూలు కుటుంబం, గ్రామాల్లో ఉన్న కుటుంబం ఇవాళ వాళ్ళ మొత్తం కూడా హాస్పిటల్కి పోతే 1,00,000, 2 లక్షలు అయితే ఎంత నష్టమైంది అనేది కుటుంబం మొత్తం కూడా తండ్లాడుతుంటుంది. అప్పులు తెచ్చైనా కూడా బ్రతికించుకోవాలని చెప్పేసి బాగు చేసుకోవాలనుకుంటాం. అందుకోసమనే మన యొక్క జనగామ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీ అందరికి కూడా సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఆ సేవలు కూడా ఉపయోగించుకోవాలి. అంటే గవర్నమెంట్ అవసరమైతే గవర్నమెంట్లో పోయి అది కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. మన హాస్పిటల్కే వస్తే 1 పైసా ఖర్చు లేకుండా చేస్తున్నాం. అంటే మన యొక్క జనగామ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఉచితమైన వైద్యం అందాలనే దాంట్లో 2 సంవత్సరాల నుంచి నా కృషి నేను చేస్తున్నా. మీ అందరూ కూడా ఇవాళ కూడా దీన్ని అర్థం చేసుకొని మంచి వైద్యం పొందడానికి అని చెప్పేసి ప్రయత్నం చేయాలని కోరుతున్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా జనగామ నియోజకవర్గంలో ఎప్పుడు నిద్రపోవట్లే. వాళ్ళందరూ నిద్రపోనియట్లే. నేను సమస్య ఉందంటే ఇమీడియట్గా ఇవాళ ఇప్పుడు ఆగ్నూరు సమస్య వచ్చిందంటే మన వాళ్ళందరినీ మా పిఎలే కాకుండా అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా అక్కడే పెట్టి ఏ విధంగా వాళ్ళకు సేవ చేయించాలని చెప్పేసి దాంతో ఉన్నాం. మీ యొక్క స్థానిక నాయకులు మీ దగ్గరకు వచ్చి సేవ అందించేటట్టు ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము అంటే మీ సమస్యని ముందుకు తీసుకోవడంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీతోనే ఉన్నది. భవిష్యత్తులో కూడా మీకు ఆ సేవలు కొనసాగిస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తూ